కాకపోతే ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, మన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాస్తవంగా మన నాయకుడు వచ్చాడని మన ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి సెల్ఫీల కోసం మాట్లాడదామని మనకు ఉత్సాహం ఉంటుంది. కానీ ఈ క్షణంలో మనం ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఫోటో నిదానంగా ఎప్పుడైనా దిగొచ్చు, లేదా పార్టీ ఆఫీస్కి వెళ్ళినా దిగొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అది ఏ జిల్లా అవనివ్వండి, ఏ కాన్స్టిట్యున్సీ అవనివ్వండి, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి మీరే ఎక్కడెక్కడ సైన్యంలా మారి ఆయన ప్రొటెక్ట్ చేయండి. ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారా ఇవ్వరా వీ డోంట్ కేర్. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జనంలో ఉన్నంత వరకు ఆయన రాజే. సీఎం ఉంటేనే కాదు, సీఎం కన్నా ఇప్పుడు ఎక్కువ ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఎందుకంటే జగన్తో ఉన్న ఎమోషనల్ బాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి అది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మీరు చూడండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చూస్తే ఎత్తైన వారాహి వాహనాలు లేవు, ఎదురుగా ఇనుప కంచెలు లేవు, పరదాలు లేవు, ఇవేవీ లేకుండా నేరుగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజల్లోకి వస్తే రియాక్షన్ ఇలా ఉంటుంది. ప్రభుత్వం తరపున కూడా ఒకసారి ఆలోచన చేసి మరొకసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటారని కోరుకుంటూ, చివరగా ఎక్కడో న్యూస్లో చూస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టారంట. ఏమని? ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారు అని చెప్పి. బ్రదరు, జనంకి సమస్య అంటే పరిగెత్తుకొస్తారు. ఆ క్రమంలోనే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజల వద్దకు వెళ్తేనే ఆయన ప్రాణాలు విడిచారు. కాబట్టి ప్రజల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలనే లెక్క చేయని కుటుంబం అది. వాళ్ళ మీద ఒక కేసు పెడితే ఆగిపోతారా? మీ పెచ్చ కాకపోతే. థ్యాంక్ యూ.